ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న ఎస్ఎంఎస్ చేసి మన పిఎల్ఓ మన యొక్క ఓటర్ అనేది ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఆన్లైన్లో నమోదు చేసాడా లేదా ఎట్లా తెలుసుకోవాలని చెప్తాను కదా. సో ఇందుకోసం ఏంటంటే నార్మల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి, ఎస్ఎంఎస్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎస్ఎంఎస్ బాక్స్ ఓపెన్ చేసేసినాక సో న్యూ మెసేజ్, సో కొత్తగా ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటారో అట్లా న్యూ మెసేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ కన్వర్షన్లో రిసిపియంట్ అని కనబడుతుంది కదంటే ఎవరికి పంపించాలని మీరు అనుకుంటున్నారు అంటే ఏ నెంబర్కి మనం పంపించాలంటే 1950. ఓకే, సో 1950కి మనము ఇప్పుడు ఎస్ఎంఎస్ అయితే పంపించాలి. ఏమని పంపించాలి, ఇక్కడ మెసేజ్ బాక్స్లో రాయండి ఈసీఐ స్పేస్ మీ యొక్క ఓటర్ నెంబర్ని రాసేసి మెసేజ్ అనేది సెండ్ చేయండి. మనకు ఒక రీప్లై వస్తుంది. ఈసీఐ అని రాసేసి స్పేస్ ఇచ్చి ఓటర్ నెంబర్ని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నా. సో నేను ఎస్ఎంఎస్ బాక్స్లో ఈసీఐ స్పేస్ నా ఓటర్ నెంబర్ నమోదు చేసేసి అంటే రాసి సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ సెండ్ అని అంటుంది. సో సెండ్ మీద క్లిక్ చేసిన సో మనకి థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ ఈసీఐ వీ షెల్ బీ సెండింగ్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ షార్ట్ ఈసీఐ పైన మనకు ఎస్ఎంఎస్ కూడా వచ్చింది. ఒక్కసారి బ్యాక్ అంటున్నా. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బాక్స్లోనే పూర్తి వివరాలతో కూడినటువంటి మన ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇదిగోండి చూడండి, ఒకవేళ మీ బిఎల్ఓ ఆన్లైన్లో కనుక నమోదు చేసినట్లయితే మీ పేరు, మీ సీరియల్ నెంబర్, మీ పార్ట్, మీ యొక్క నియోజకవర్గం, మీ డిస్టిక్ కూడా మొత్తం ఈ విధంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం వెళ్ళి మీ బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వండి. నమోదు చేయాల్సి ఉందా, నమోదు అయిందా, కాలేదా, కాకపోతే ఎందుకు అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి. సో ఈ విధంగా మాత్రం మనకు బిఎల్ఓ ఇచ్చినటువంటి ఆ ఫామ్ ఆన్లైన్లో నమోదైందా తెలుసుకోవచ్చు చిన్న ఎస్ఎంఎస్ ద్వారా. వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది.